హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఎన్ఐసిఎల్ అసిస్టెంట్స్ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది కదా. నాదైతే క్లియర్ అవ్వలేదు, ఎందుకంటే నేను జిఏ సెక్షన్ బాగా రాయలేదు. అది కానీ సరిగ్గా ప్రిపేర్ అయ్యి సరిగ్గా అటెంప్ట్ చేస్తుంటే నాది అయ్యేది. ఒక్క జిఏ తప్ప నేను అన్ని సెక్షన్స్ కూడా బాగా రాశాను. సో ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ అనేది రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీరు అనుకోవచ్చు మెయిన్స్ అయిపోయింది కదా, ఒక్క లాంగ్వేజ్ టెస్టే ఉంది, నాకు జాబ్ వచ్చేస్తుందో అని అనుకోకండి. ఎందుకంటే ఆఫ్టర్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ మళ్ళీ మెరిట్ ఉంటుంది. ఆ మెరిట్లో మనకి ఎక్కువ మార్క్స్ వస్తేనే మనకి జాబ్ అనేది వస్తుంది. సో వాడిచ్చిన ఇక్కడ నోట్ కూడా చూడండి, ఈ బోల్డ్ లెటర్స్లో కూడా ఈ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒక్క క్వాలిఫైయింగ్ నేచరే, దానికి మార్క్స్ ఏమి ఉండవు. కంప్లీట్గా మన మెయిన్స్ మెరిట్తోనే మన ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతాము, అది గుర్తుపెట్టుకోండి. అండ్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను, దాన్ని వాచ్ చేయండి. సో దట్ మీకు ఐడియా వస్తుంది టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు అనేది. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎన్ఐసిఎల్ అసిస్టెంట్స్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి అపీర్ అయ్యాను కాబట్టి సేమ్ యాస్టీస్గానే ఉంటుంది. సో ఏ చేంజెస్ ఉండవని నేను అనుకుంటున్నాను, ఆల్మోస్ట్ సిమిలర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.